రఘురామ విషయంలో కీలక ప్రతిపాదనలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఇంతకీ అమిత్ షా ఏమన్నారు? ఏపీలో అసెంబ్లీకి, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. సమయం కూడా పెద్దగా లేదు. ప్రధాన పార్టీలన్నీ ప్రతివ్యూహాలలో నిమగ్నమయ్యాయి. అభ్యర్థులను కూడా 1.5 నియోజకవర్గాలు మినహా ప్రకటించేశాయి. 4.5 సంవత్సరాల నుంచి వైసీపీ రెబల్ ఎంపీగా వ్యవహరించిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఈ ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున టికెట్ దక్కలేదు. నరసాపురం బీజేపీ తరఫున తనకు సీటు ఖాయమనే ధీమాలో ఉన్న ఆయన ఆశలపై ఆ పార్టీ నీళ్లు గుమ్మరించింది. చంద్రబాబు నాయుడిని నమ్ముకుని ఉన్నానని రఘురామ ప్రకటించారు. 4.5 సంవత్సరాలుగా వైఎస్ జగన్పై పోరాడిన రఘురామ ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోయినా జగన్దే గెలుపు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో రఘురామకు సీటు కోసం బీజేపీ కీలక నేత అమిత్ షాకి ఒక ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తుంది. ఏలూరు లోక్సభ నియోజకవర్గం బీజేపీకి కేటాయిస్తామని, నర్సాపురం నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి వదిలిపెట్టాలని కోరుతున్నారు. అక్కడి నుంచి తమ పార్టీ తరఫున రఘురామకృష్ణరాజును బరిలోకి దింపాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారు. ఏలూరు నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ ఉన్నారు. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి అల్లుడు అవ్వడంతో పాటు పుట్టా సుధాకర్ యాదవ్కు కొడుకు అవుతాడు. యనమల కుమార్తె దివ్య కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇలా కేవలం యనమల కుటుంబం నుంచే 4 అభ్యర్థులు బరిలో ఉన్నారంటూ విమర్శలు రావడంతో వీటిని తగ్గించేందుకు ఏలూరు ప్రతిపాదనను చంద్రబాబు బీజేపీ ముందు పెట్టారు. బీజేపీ తరఫున ఆ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ నర్సాపురం నుంచి బరిలోకి దిగారు. ఆ పార్టీ రఘురామకు సీటు కేటాయించి ఉంటే ఇంత ఇబ్బంది వచ్చి ఉండేది కాదని చంద్రబాబు భావిస్తున్నారు. బీజేపీతో పాటు టీడీపీ, జనసేనతో సన్నిహితంగా మెలిగిన రఘురామ లాంటి నేతకు టికెట్ ఇవ్వకపోతే అది జగన్కు బలంగా మారుతుందని, అలా మారకుండా ఉండాలంటే ఖచ్చితంగా రఘురామను పోటీలో నిలపాలని, ప్రజా మద్దతు కూడగట్టుకున్న రఘురామ లాంటి నాయకుడిని మనం వదులుకుంటే కూటమి బాగా దెబ్బతింటుందని, అదే రఘురామకృష్ణరాజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే కూటమి ఓటమి పాలవ్వడం తథ్యమని చంద్రబాబు భావిస్తున్నట్లు, ఇదే విషయాన్ని అమిత్ షా ముందర పెట్టినట్లు తెలుస్తుంది. కాకపోతే దీనికి రాష్ట్ర బీజేపీ నాయకత్వం సుముఖంగా లేనట్లు తెలుస్తుంది. చూడాలి రఘురామకృష్ణరాజు బరిలో ఉంటారా లేదా అన్న విషయం.